సో ఎస్ మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడైతే మనం సెమ్ 1 ఫిజిక్స్ కి సంబంధించిన ఆల్ యూనిట్స్ అండ్ ఆల్సో వెయిటేజెస్ అయితే తెలుసుకుందాం. We have 5 units in our physics. సో సెమ్ 1 ఫిజిక్స్ కి సంబంధించి మనకైతే కంప్లీట్ గా 5 యూనిట్స్ ఉన్నాయి. అసలు మన పేపర్ నేమ్ ఏంటి? సెమ్ 1 ఫిజిక్స్ యొక్క పేపర్ నేమ్ ఏంటి అంటే మెకానిక్ వేవ్స్ అండ్ ఆసిలేషన్స్. సో ఎస్ మై డియర్ స్టూడెంట్స్, మనమైతే ఇప్పుడు సెమ్ 1 కి సంబంధించిన ఫిజిక్స్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. సో మనకైతే కంప్లీట్ గా మన సెమ్ 1 ఫిజిక్స్ లో 5 యూనిట్స్ ఉన్నాయి. అసలు మన ఫిజిక్స్ పేపర్ నేమ్ ఏంటి అంటే మెకానిక్ వేవ్స్ అండ్ ఆసిలేషన్స్. సో మీకు హాల్ టికెట్ లో కూడా ఇదే పేరు ఉంటదన్నమాట. సో వాట్ ఈస్ అవర్ పేపర్ నేమ్ ఏంటంటే మెకానిక్ వేవ్స్ అండ్ ఆసిలేషన్స్. ఇన్ దీస్ 5 యూనిట్స్ నేనైతే ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాం మన ఎవ్రీ క్లాస్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ లో. సో టోటల్ గా దీని వెయిటేజ్ ఏంటి, మనం ఎన్ని లాంగ్స్ ఎన్ని షార్ట్స్ ఇస్తున్నాం, సో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి, ఏ చాప్టర్ నుంచి ఎన్ని వస్తాయి, ఇవన్నీ అయితే డిస్కస్ చేసుకుందాం. సో మనకైతే కంప్లీట్ గా 5 యూనిట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ యూనిట్ నేమ్ ఏంటి? మెకానిక్స్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రిజిడ్ బాడీస్. మెకానిక్స్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రిజిడ్ బాడీస్. యూనిట్ నెంబర్ 2 మోషన్ ఇన్ ఏ సెంట్రల్ ఫోర్స్ ఫీల్డ్స్. యూనిట్ నెంబర్ 3 రిలేటివిస్టిక్ మెకానిక్స్. యూనిట్ నెంబర్ 4 డాంప్డ్ అండ్ అన్డాంప్డ్ ఆసిలేషన్స్, ఫోర్స్డ్ అండ్ కపుల్డ్ ఆసిలేషన్స్. సో నెక్స్ట్ లాస్ట్ యూనిట్ నెంబర్ 5 వైబ్రేటింగ్ స్ట్రింగ్స్ అండ్ అల్ట్రాసోనిక్స్. ఇదైతే చాలా ఈజీగానే ఉంటది, మీరు ఈజీగా లైక్ షార్ట్స్ కి ఈజీగా ఉంటది ఈ పర్టికులర్ యూనిట్ 5 ఏదైతే ఉందో అది. సో ఫస్ట్ అయితే యూనిట్ 1 ప్రతి ఒక్క చాప్టర్ లైక్ ప్రతి ఒక్క యూనిట్ చెప్పాల్సిన అవసరం లేదండి. వెయిటేజ్ అయితే కన్ఫామ్ గా అన్నింటికి కామన్ గా 10 + 5 మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు 15 మార్క్స్ ఉంటది. సో ఇన్ ఎవ్రీ చాప్టర్ లైక్ ఎవ్రీ యూనిట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అ లాంగ్ అండ్ అ షార్ట్. సో ఒక లాంగ్ ఒక షార్ట్ అయితే అన్నింటిలోనూ పక్కాగా వస్తాయి. సో ఇప్పుడు ఏంటి, యూనిట్ 1 లో మనం ఎన్ని లాంగ్స్ ఎన్ని షార్ట్స్ డిస్కస్ చేసుకోబోతున్నామంటే కంప్లీట్ గా మనకి ఏమేమి వస్తాయంటే లాంగ్స్ వస్తాయి, షార్ట్స్ వస్తాయి, అండ్ ఎవ్రీ యూనిట్ లో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. లైక్ ఇది ఫిజిక్స్ కదండి, సో వీ హ్యావ్ ప్రాబ్లమ్స్ టూ అన్నమాట. సో ఫస్ట్ యూనిట్ లో అయితే విల్ గెట్ లైక్ 3 లాంగ్స్, 4 షార్ట్స్ అండ్ 3 ప్రాబ్లమ్స్. ఫస్ట్ యూనిట్ లో మనకైతే 3 లాంగ్స్ ఉన్నాయి, 4 షార్ట్స్ ఉన్నాయి అండ్ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యూనిట్ 2 లో అయితే 3 లాంగ్స్ ఉన్నాయి, 2 షార్ట్స్ ఉన్నాయి, 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అన్నమాట. సో గన్ షాట్ క్వశ్చన్స్ మనం ఏవైతే డిస్కస్ చేసుకోబోతున్నామో అవి. సో యూనిట్ 3 లో 3 లాంగ్స్, 2 షార్ట్స్ అండ్ 4 ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ యూనిట్ నెంబర్ 4 లో ఎన్ని ఉన్నాయి అంటే we have only 2 longs, 3 shorts and 3 problems. And next unit number 5. Unit number 5 లో అయితే we have 3 longs, 3 shorts and 2 ప్రాబ్లమ్స్. కంప్లీట్ గా మనం గనక చూసుకున్నట్టయితే ఈ కంప్లీట్ సెమ్ 1 ఆఫ్ డిగ్రీలో మీకు కంప్లీట్ గా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని లాంగ్స్ వస్తాయి, ఎన్ని షార్ట్స్ వస్తాయి అంటే we will get 14 longs. ఎగ్జామ్ లో మన సిలబస్ లో 14 షార్ట్స్ అండ్ 15 ప్రాబ్లమ్స్. ఇవన్నీ కనుక మీరు కవర్ చేసినట్టయితే పక్కాగా డామ్ షూర్ గా యు ఆర్ ఏబుల్ టు గెయిన్ మోర్ దాన్ 60 మార్క్స్ అవుట్ ఆఫ్ 75 మార్క్స్. 65 మార్క్స్ కన్నా ఎక్కువ మార్క్స్ అయితే మీరు ఈజీగా గెయిన్ చేసుకోగలుగుతారు పక్కాగా. సో ఇప్పుడైతే మనం యూనిట్ 1 అయితే స్టార్ట్ చేసుకుందాం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సెమ్ 1 సిలబస్ ఆఫ్ ఫిజిక్స్. సో
సో, మనకేంటంటే ఫస్ట్ యూనిట్ ఆల్రెడీ చెప్పేసాను. అది ఏంటి మెకానిక్స్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రిజిడ్ బాడీస్. సో, ఎవ్రీ టైమ్ ఏంటంటే మనం ఏదైనా ఒక యూనిట్‌ని స్టార్ట్ చేయగానే దానికి సంబంధించిన కీవర్డ్స్ గాని, కీ పాయింట్స్ గాని అవన్నీ డిస్కస్ చేసిన తరువాత వి ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇంటూ ద టాపిక్ అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే నేను పర్టిక్యులర్‌గా ఆ క్వెషన్‌కి సంబంధించి ఏముంటదో అది ఆ క్వెషన్ దగ్గరే చెప్పేస్తాననమాట. సో, యూనిట్ స్టార్టింగ్‌కి ముందే ఇంట్రడక్షన్ లాగా కాకుండా కంప్లీట్‌గా వితిన్ ద టాపిక్ నేనైతే కవర్ చేసేస్తాను. So yes, first topic in our mechanics of particles and rigid bodies, which is unit 1 in our SEM 1, is motion of rocket. Very, very, very important and also damn sure question అండి. Damn sure question. చాలా చాలా ఇంపార్టెంట్. You can expect this conformly from longs అన్నమాట. So yes, క్వెషన్ ఎలా ఇస్తారు అంటే డిస్కస్ ద మోషన్ ఆఫ్ ఎ రాకెట్, డిరైవ్ అన్ ఎక్స్‌ప్రెషన్ ఫర్ ద వెలాసిటీ ఆఫ్ ఎ రాకెట్ అట్ ఎనీ ఇన్‌స్టంట్ ఆఫ్ టైమ్ మూవింగ్ అండర్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో, ఇక్కడ ఏంటంటే మనకైతే రాకెట్ అందరికి తెలిసే ఉంటది. సో, ఈ రాకెట్ ఏదైతే ఉంటుందో దాని మోషన్ ఎలా ఉంటది అండ్ దాని పర్టిక్యులర్ ఇన్‌స్టంట్ ఆఫ్ టైమ్‌లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 మినిట్స్ టు 60 మినిట్స్ అనుకోండి. ఇన్‌స్టంట్ ఆఫ్ టైమ్ అంటే ఏదో ఒక పర్టిక్యులర్ టైమ్ అనమాట. అది 7 మినిట్స్ కావచ్చు, 8 మినిట్స్ కావచ్చు, 9 మినిట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇన్‌స్టంట్ ఆఫ్ టైమ్ అంటే పర్టిక్యులర్‌గా ఏదో ఒక టైమ్‌లో దాని యొక్క వెలాసిటీ ఎంతుంటుందో దాని ఎక్స్‌ప్రెషన్ మనం కనుక్కోవాలంట. సో, యెస్, ఫస్ట్ మనమైతే లైక్ రాకెట్ ఏంటి? అది ఎలా వర్క్ చేస్తుంది? వర్కింగ్ ఆఫ్ రాకెట్ అంతా గనుక డిస్కస్ చేసినట్టయితే సో, మనకైతే తెలిసిందేంటి? రాకెట్ యొక్క షేప్ ఇది కంప్లీట్ డయాగ్రామ్ ఇది. ఇది కూడా మీరు ఎగ్జామ్‌లో కన్ఫర్మ్‌గా రాయాల్సుంటుంది. సో, డయాగ్రామ్‌కైతే మస్ట్ అండ్ షుడ్ 1-2 మార్క్స్ అయితే కన్ఫర్మ్డ్‌గా ఉంటాయి. సో, ఇంట్రడక్షన్ పార్ట్‌కి లైక్ ఏదైతే థియరీ పార్ట్ మీరు రాస్తారో దానికి 5 మార్క్స్ ఉంటది. అండ్ ఆల్సో ఎక్స్‌ప్రెషన్‌ని డిరైవ్ చేసినందుకు దానికి కూడా 5 మార్క్స్ ఉంటది. సో, అందులో భాగమే అన్నమాట ఇది. మెయిన్ ఫస్ట్ డిస్కస్ ద మోషన్ ఆఫ్ రాకెట్ అన్నారు గదా! ఇదంతా థియరీ పార్ట్ ఉంటది. ఇక్కడికి 5 మార్క్స్ ఒస్తది. అలాంగ్ విత్ డయాగ్రామ్ అన్నమాట. ఇక్కడే డయాగ్రామ్ గూడా కవర్ అయిపోద్ది. నెక్స్ట్ డిరైవ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ అన్నారు కదా! ఇదంతా ఏంటంటే కంప్లీట్‌గా మ్యాథమెటికల్ పార్ట్ లైక్ మనమైతే ఎక్స్‌ప్రెషన్‌ని డిరైవ్ చేస్తాం గదా! అది. సో, యెస్, ఇక్కడ ఏంటంటే సో, థిస్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ డయాగ్రామ్ ఆఫ్ ఎ రాకెట్. సో, ఇక్కడ ఏంటి రాకెట్ ఇక్కడ ఏంటంటే ఇది ఫ్యూయల్ చాంబర్ అండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! ఇక్కడ కనిపిస్తుంది గదా! సో, ఇదంతా ఫ్యూయల్ చాంబర్. లైక్ మనకేదైనా వెహికల్ కావచ్చు, ఏదైనా కావచ్చు ఎక్సెప్ట్ సైకిల్. 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, పెద్ద పెద్ద లారీలు కావచ్చు, ట్రక్కులు కావచ్చు, ఇంక్లూడింగ్ ప్లేన్స్ లైక్ ఏరోప్లేన్స్ కావచ్చు, ఏవైనా సరే వితౌట్ ఫ్యూయల్ దే వోంట్ రన్. అంటే ఫ్యూయల్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఫ్యూయల్ ఇన్ ద సెన్స్ పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు. సో, ఇవన్నీ ఫ్యూయల్స్ అన్నమాట. సో, ఇక్కడేంటంటే ఇది ఫ్యూయల్ చాంబర్. సో, ఇక్కడ ఏముంటది అంటే ఫ్యూయల్ అనేది నింపి ఉంటుందన్నమాట. అలాంగ్ విత్ ఎయిర్. సో, ఎయిర్ కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్యూయలే. ఆక్సిడేషన్ లైక్ ఆక్సిజన్‌తో రన్ అయ్యేవి కూడా ఉన్నాయి. సో, అంతా కలిపి ఉంటదంట. ఫ్యూయల్ చాంబర్ అంటే పెట్రోలా, డీజిలా అవన్నీ పక్కన పెడితే ఆల్ ఫ్యూయల్స్ అన్నీ ఇక్కడ కలిసుంటాయి. ఈ పార్ట్‌ని మనం ఏమంటాము అంటే ఫ్యూయల్ చాంబర్ అంటాం. అండ్ నెక్స్ట్ ఈ పార్ట్‌ని మనము ఏమంటాము అంటే థర్స్ట్ అంటాం. వి కాల్ ఇట్ యాస్ థర్స్ట్. థర్స్ట్ అంటే ఏంటంటే, ఇక్కడ అపోజిట్ ఫోర్స్ ఎప్పుడైతే వస్తుందో, ఈ అపోజిట్ ఫోర్స్ వల్ల దీనికి ఏ సైడ్ నుంచి, ఏ డైరెక్షన్ నుంచి అయితే ఫోర్స్ వస్తుందో, దానికి అపోజిట్ డైరెక్షన్‌లో మోషన్ అనేది జరుగుతుంది. సో, ఇక్కడ ఫస్ట్ మోషన్ అంటే ఏంటి అంటే మూవ్‌మెంట్. మోషన్ అంటే మూవ్‌మెంట్. వి కాల్ ఇట్ యాస్ మన తెలుగులో చెప్పాలంటే కదలిక. కదలిక. యెస్. వెలాసిటీ అంటే, వెలాసిటీ అంటే లైక్ స్పీడ్ అనుకోండి. స్పీడ్. నెక్స్ట్ ఇంకా ఏమొస్తాయి మనకు లైక్ వెలాసిటీ, మాస్. మాస్ అంటే వెయిట్ అండి. మాస్ అంటే బరువు. బరువు.
సో, ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసుంటాయి. బట్ స్టిల్ ఎవరైనా తెలియని వాళ్ళుంటే వాళ్ళ కోసం చెప్తున్నానండి. సో, యెస్ ఫిజిక్స్ చాలా మంది చాలా కష్టంగా ఫీల్ అవుతారు. ఈ క్వెషన్ నాకు తెలిసి మీ మెటీరియల్‌లో చూసి భయపడి ఉంటారు మీరు. వామ్మో! ఇంత పెద్ద ఎక్స్‌ప్రెషన్ ఉంది. ఇంత పెద్ద క్వెషన్ ఉందని. బట్ ఇది ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. ఒకవేళ అది సింపుల్ కాకపోయినా కూడా నేను మీకోసం సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, యెస్ గైస్. సో, ఇక్కడ వర్కింగ్ అనేది ఎలా జరుగుతుందంటే ఇక్కడ ఎక్కడ ఏదైతే ఫ్యూయల్ చాంబర్ ఉంటుందో ఆ ఫ్యూయల్ కంబషన్ అంటే దహనం అండి. సో, ఏదైనా సరే ఒక మెకానిజం వర్క్ చేయాలి లైక్ వెహికల్ ఏదైనా వర్క్ చేయాలి ఫ్యూయల్ ద్వారా అంటే కంప్లీట్‌గా కంబషన్ అనేది అక్కడ ఉంటది. దహనం. సో, ఏదైతే ఫ్యూయల్ ఉంటదో అది కంబషన్ జరిగి దాని నుంచి వచ్చే ఫోర్స్ వల్ల ఈ వెహికల్స్ అన్నవి మూవ్ అవుతాయి. లైక్ ఈ ఇక్కడొచ్చే ఎనర్జీ ఏదైతే ఉంటదో లైక్ కంబషన్ జరగడం ద్వారా సో, అంటే ఆ ఫ్యూయల్స్ అన్నీ మండి ఒక టైప్ ఆఫ్ ఎనర్జీని ఇస్తాయి. ఫ్యూయల్ ఎనర్జీని ఇస్తాయి. సో, ఆ ఎనర్జీ ఏమవుతుంది అంటే లోపల మనకైతే మెకానిజం ఏదైతే ఉంటుందో లైక్ అది ఏదైనా కావచ్చు, కార్ కావచ్చు, మనం ఇంజిన్ అంటాం గదా! సో, ఆ ఇంజిన్ యొక్క మెకానిజం ఏదైతే ఉంటుందో అదంతా వర్క్ అయ్యి ఫర్దర్‌గా మనకి రిజల్ట్ ఏమిస్తుంది అంటే బండి మూవ్ అవ్వడం జరుగుతుంది. సో, దట్ ఈస్ వాట్ ద మోషన్ ఈజ్. మోషన్ అంటే కదలిక చెప్పాను గదా! సో, యెస్ అదనేది జరుగుతుంది. ఇక్కడ ఈ ఫ్యూయల్ చాంబర్‌లో ఉన్న ఫ్యూయల్ కంబషన్ జరిగి ఇక్కడ గ్యాసెస్ అన్నవి రిలీజ్ చేస్తాయి. సో, ఇదంతా ఒక టైప్ ఆఫ్ మంటలాగా రాకెట్ ఎప్పుడైనా జూసారా? ఇలా వెళ్తూ ఉంటే వెళ్ళేటప్పుడు వెనకాల అంత పెద్దగా మంట వస్తూ ఉంటుంది. సో, అదేంటి ఎక్స్‌టర్నల్ ఫోర్స్ అంతా కూడా లైక్ ఎక్స్‌ట్రా ఫోర్స్ అంతా కూడా ఈ కంబషన్ జరిగేటప్పుడు అదంతా బయటికి నెట్టేస్తూ ఉంటుంది. ఈ బయటికి నెట్టే దానికి కూడా ఒక వెలాసిటీ ఉంటది. దానికో మాస్ ఉంటది. సో, దాన్ని ఏమంటామంటే దీన్ని గ్యాస్ జెట్ అంటాం. సో, ఈ బయటికొచ్చే గాలి లైక్ అది మంట కావచ్చు, లేకపోతే ఎయిర్ కావచ్చు, లేకపోతే స్మోక్ కావచ్చు ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాము అంటే గ్యాస్ జెట్ అంటామండి. సో, యెస్. దీనివల్ల ప్రెషర్ అనేది అపోజిట్‌గా జరిగి ఆ అపోజిట్ ప్రెషర్ వల్ల ఈ రాకెట్ ఏదైతే ఉంటుందో అదనేది మూవ్ అవుతూ ఉంటుందనమాట. సో, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. ఈ ఫిగర్ గూడా చాలా చాలా ఇంపార్టెంట్. యాస్ ఐ సెడ్ ఇట్ విల్ బ్రింగ్ యూ 1-2 మార్క్స్. అది 1 మార్కో, 2 మార్కో తెలీదు కానీ కన్ఫర్మ్‌గా 1-2 మార్క్స్ అయితే దీనికి ఎవాల్యుయేషన్ పర్పస్ ఉంటది. ఎవాల్యుయేటింగ్ మార్క్స్ అయితే కన్ఫర్మ్డ్‌గా ఉంటాయి. సో, యెస్. ఐ థింక్ యూ అండర్‌స్టాండ్ ఇది ఎలా వర్క్ అవుతుంది ఏమి అన్నది. ఇంకొక పాయింట్ ఏదైనా గుర్తుపెట్టుకోవాలి మీరు అంటే ఈ ఇది టోటల్‌గా ఈ రాకెట్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అంటే న్యూటన్స్ థర్డ్ లా యూజ్ అవుతుంది అన్నమాట. థర్డ్ లా యూజ్ అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఏదైనా సరే యాక్షన్ ఉన్నప్పుడు ఈక్వల్ పార్ట్ ఆఫ్ రియాక్షన్ కూడా ఉంటుంది. ఈక్వల్ పార్ట్ ఆఫ్ రియాక్షన్ కూడా జరుగుతుంది. సో, మీరొక బంతినైతే తీసుకోండి. బంతిని తీసుకోండి. ఏ ఫోర్స్‌తో అయితే మీరు కిందకేసారో అదే ఫోర్స్‌తో ఆ బంతి మరి తిరిగి వెనక్కొస్తుంది. అర్థమవుతోందా? దాన్నే మనం న్యూటన్ థర్డ్ లా అంటాము. ఎవ్రి యాక్షన్ హాస్ ఇట్స్ ఈక్వల్ రియాక్షన్. సో, యెస్. ఇప్పుడైతే ఇదంతా ఓన్లీ ఇంట్రడక్షన్ పార్ట్. ఇప్పుడైతే మనం క్వెషన్‌లోకెళ్ళిపోదాం. సో, ఎప్పుడైనా సరే క్వెషన్‌ని బట్టి ఆన్సర్ రాయాలన్నమాట. ఫస్ట్ వీళ్ళు క్వెషన్ ఏమడిగారు? డిస్కస్ ద మోషన్ ఆఫ్ ఎ రాకెట్. రాకెట్ యొక్క మోషన్‌నయితే అడిగారు కాబట్టి ఫస్ట్ అయితే మనం ఆ రాకెట్ యొక్క మోషన్ గురించి రాసుకోవాల్సుంటుంది. సో, యెస్. ఫస్ట్ డయాగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఈజీ కూడా గదా! మోషన్ ఆఫ్ రాకెట్. యెస్. మోషన్ ఆఫ్ రాకెట్ గురించి కొంచెం థియరీ పార్ట్ అయితే మనం రాసుకుందాం. సో, యెస్. ఫస్ట్ ఏంటి అంటే ద రాకెట్ హోప్ లైక్ స్క్రీన్ ఈస్ క్లియర్ అంటే నేను బాగా కనిపిస్తుందనే అనుకుంటున్నాను. The rocket is an example of a system of of variable mass. సో, అట్ అన్ ఈక్వల్ మాస్ అన్నమాట. సో, ద రాకెట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్. మాస్ అనేదేంటి? బరువు. వేరియబుల్ అంటే చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదా? కాన్స్టాంట్ అంటే చేంజ్ అవ్వదు. వేరియబుల్ అంటే చేంజ్ అవుతుంది. లైక్ ఒకసారి చూడండి మనం హ్మ్.
ఈ రాకెట్ గురించి పక్కన పెడితే, ఈ ఒక బాల్‌నయితే కన్సిడర్ చేశామనుకోండి. ఆ బాల్‌ని రాకెట్ అనుకుందాం. అందులో ఉన్న ఎయిర్‌ని మన రాకెట్‌లో ఉన్న ఫ్యూయల్ అనుకుందాం. సో, గాలి ఎప్పుడైతే పోతూ ఉంటుందో లైక్ ఫ్యూయల్ అనేది కంబస్ట్ అవుతూ ఉంటుంది గదా! లైక్ మండుతూ ఉంటుంది గదా! సో, ఆటోమేటిక్‌గా దాని యొక్క వెయిట్ అనేది తగ్గిపోతూ ఉంటది. సో, అలానే ఒక బాల్‌లో ఉన్న ఆహ్, ఎయిర్ అంతా ఎప్పుడైతే ఎక్స్‌టర్నల్‌గా వెళ్ళిపోతూ ఉంటుందో మాస్ అంటే బరువు ఏదైతే ఉంటుందో అది పెరుగుతూ ఉంటుందా? తగ్గుతూ ఉంటుందా? లైక్ చేంజ్ అవ్వకుండా అలానే ఉంటదా? సో, యెస్ మనకైతే తెలుసు అది చేంజ్ అవుతూ ఉంటుంది. అచ్చంగా ఇక్కడ కూడా అంతే రాకెట్‌లో ఎప్పుడైతే ఫ్యూయల్ అనేది కంబస్ట్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా వెయిట్ ఆఫ్ ఫ్యూయల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది గదా! సో, ఆబ్వియస్‌లీ అప్పుడు రాకెట్ యొక్క ఫోర్స్ లైక్ మాస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో, యెస్ అందుకే ఇక్కడ వేరియబుల్ మాస్ అన్నాం. సో, యెస్ నెక్స్ట్ ఏంటి? ఇట్స్ motion can be its motion can be explained its motion can be explained on the basis of ఎలా చెప్పాను? ఎవరిలా చెప్పాను? న్యూటన్స్ థర్డ్ లా. న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అండ్ దెన్ the momentum మొమెంటమ్ ప్రిన్సిపుల్. సో, ఇందాక నేను చెప్పాను. సో, ఏంటి మన రాకెట్ యొక్క మోషన్ ఎలా జరుగుతుంది అంటే బేస్డ్ ఆన్ ద న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అండ్ ద మొమెంటమ్ ప్రిన్సిపల్. ఇందాకే చెప్పాను లైక్ ఎవ్రి యాక్షన్ హాస్ ఇట్స్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అని. సో, ఆ బేసిస్ మీద ఆ లా యొక్క బేసిస్ మీదనే మన ఏ వెహికల్ అయినా కావచ్చు, లేకపోతే మన పర్టిక్యులర్ ఇక్కడ మనం రాకెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో, రాకెట్ అయినా కూడా వర్కింగ్ అనేది జరుగుతుంది. సో, యెస్. నెక్స్ట్ రాకెట్ అంటే లైక్ రాకెట్ ఎలా వర్క్ చేస్తుంది అదంతా రాయాలి. లైక్ తర్వాత రాకెట్‌లో ఏమేం పార్ట్స్ ఉన్నాయి అవన్నీ రాయాలి కదా! ద రాకెట్ కన్సిస్ట్స్ ద రాకెట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ కంబషన్. The rocket consists of a combustion chamber in which liquid or solid fuel solid fuel is burnt. సాయిల్ ఫ్యూయల్ ఈస్ బర్న్డ్. సో, రాకెట్‌లో కంబషన్ చాంబర్ అనేది ఉంటదంట. అందులో ఏముంటది అంటే లిక్విడ్ ఆర్ సాలిడ్ ఫ్యూయల్స్ ఉంటాయంట. లిక్విడ్స్ లైక్ కిరోసిన్, పెట్రోల్ అవన్నీ లిక్విడ్ ఫార్మే గదా! సాలిడ్ ఫార్మ్‌లో కూడా అవే ఫ్యూయల్సే ఉంటాయి. బట్ స్టేట్ ఆఫ్ దట్ థింగ్ విల్ బి చేంజ్డ్ ఫ్రమ్ లిక్విడ్ టు సాలిడ్. అంటే లిక్విడ్స్ అన్నవి తొందరగా కంబస్ట్ అవుతాయి గదా! సో, సాలిడ్స్ కూడా ఉంటే ఇట్ టేక్స్ మచ్ టైమ్ లైక్ ఇంకొంచెం ఎక్కువ సేపు ఇట్ ఎక్స్‌పాండ్స్ టైమ్ టు కంబస్ట్ అనమాట. సో దట్ మనకైతే ఫ్యూయల్ ఎక్కువ టైం రావడానికి యూజ్ అవుతుంది. సో, సింపుల్‌గా మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కంబషన్ చాంబర్‌లో ఏముంటాయి అంటే లిక్విడ్స్ ఉంటాయి. లైక్ లిక్విడ్ ఫ్యూయల్స్ ఉంటాయి. లేకపోతే సాలిడ్ ఫ్యూయల్స్ ఉంటాయి. అండ్ అవి ఏమవుతాయి అంటే మండుతూ ఉంటాయి అంట. సో, యెస్. నెక్స్ట్ ద హీట్ the heat of combustion the heat of combustion raises the pressure very high inside the chamber. సో, ఏదైతే కంబషన్ ద్వారా హీట్ ప్రొడ్యూస్ అవుతుందో, అది రాకెట్ యొక్క ప్రెషర్‌ని చాలా ఎక్కువగా పెంచుతుందంట. ఎక్కడ? ఇన్‌సైడ్ ద చాంబర్. సో, ప్రెషర్ పెంచినప్పుడే ఆబ్వియస్‌లీ ఏమవుతుంది? ఆపోజిట్ ప్రెషర్ గూడా పెరిగి రాకెట్ అన్నది మూవ్ అవుతుంది. సో, యెస్. నెక్స్ట్ అదే రాసుకుందాం. డ్యూ టు హై ప్రెషర్ Due to high pressure inside the chamber, the the gases are expelled from the gases are expelled from the
టెయిల్ ఆఫ్ ద రాకెట్. టెయిల్ అంటే తోక అన్నమాట. సో జనరల్ లాంగ్వేజ్ లో తోక. రాకెట్ ఇన్ ద ఫార్మ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ జెట్ విత్ ఏ వెరీ హై with a very high exhaust ఎగ్జాస్ట్ వెలాసిటీ. ఎగ్జాస్ట్ వెలాసిటీ. సో దీని మీనింగ్ అంతా ఏంటంటే చాంబర్ లోపల ఏదైతే ప్రెషర్ ఎగ్జిక్యూట్ అవుతుందో సారీ ఎగ్జిబిట్ అవుతుందో దాని వల్ల గ్యాసెస్ అన్నవి ఎక్స్పెల్ అవుతాయి బయటికి. ఎక్కడ నుంచి? టైల్ నుంచి. సో ఇక్కడ నేను కొంచెం డార్క్ గా వేసాను చూడండి. ఇదంతా ఏంటి మనకి జనరల్ గా కూడా టూ వీలర్స్ లో మనం ఎప్పుడు వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు పొగ వస్తుంటుంది చూసారా? స్మోక్ అనేది ఎగ్జాస్ట్ అవుతూ ఉంటుంది బయటికి. సో అదేనమాట. ఈ ప్రెషర్ వల్ల మనకేమవుతుంది అంటే ఇంటర్నల్ గా ప్రెషర్ పెరిగి ఈ స్మోక్ అంతా బయటికి వచ్చేసేసి అక్కడ ఏమవుతుంది ఇంటర్నల్ ప్రెషర్ పెరిగి ఇది రాకెట్ ఏదైతే ఉంటుందో లైక్ బాడీ ఏదైతే ఉంటుందో అది ఆపోజిట్ సైడ్ లో లైక్ ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఎస్ దీని మీనింగ్ అంతా అదే అన్నమాట. సో నెక్స్ట్ కాన్సిక్వెంట్లీ అంటే దీని ప్రకారంగా ద రాకెట్ rushes in a direction opposite to the direction of the escape of the gases. సో ఇక్కడ ఏంటి ఏ డైరెక్షన్ లో అయితే ఎక్స్టర్నల్ గ్యాసెస్ వేస్ట్ గ్యాసెస్ అన్ని రిలీజ్ అవుతున్నాయో దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రెషర్ అనేది పెరిగి రాకెట్ అనేది రషెస్ అంటే పరిగెట్టడం అన్నమాట. సో రాకెట్ అనేది ఏ డైరెక్షన్ లో పోతుంది? ఒకవేళ ఇది రాకెట్ అనుకోండి, మనకు దిస్ ఈజ్ ఫ్యూయల్ చాంబర్ కదా. సో ఇది రాకెట్ అయినప్పుడు ఈ డైరెక్షన్ లో కదా ఎక్స్టర్నల్ అన్ని లైక్ గ్యాసెస్ అన్ని రిలీజ్ అవుతున్నాయి. దీన్నే మనం ఏమన్నాం? గ్యాస్ జెట్ అన్నాం కదా. దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో దీన్నేమన్నాం? థర్స్ట్ అన్నాం. ఆపోజిట్ డైరెక్షన్ లోనే కదా రాకెట్ మూవ్ అవుతుంది. సో ఇదే ఆ పాయింట్ యొక్క మీనింగ్ అయితే అదే. సో ఇక్కడితో మోషన్ ఆఫ్ రాకెట్ అంటే ఏదైతే థియరీ పార్ట్ ఉంటుందో అదంతా ఫినిష్ అయింది. నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటంటే డెరివేషన్ పార్ట్ అన్నమాట. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి గైస్. ఎస్ హోప్ ఏం డౌట్స్ లేవని అనుకుంటున్నాను. ఎస్ ఇక్కడ నెక్స్ట్ ఏంటి? మోషన్ ఎక్స్ప్రెషన్ ని వాళ్ళు డిరైవ్ చేయమన్నారు కదా. సో ఫర్ దట్ మోషన్ ఆఫ్ ఏ రాకెట్ అండర్ కాన్స్టాంట్ gravitational field. So motion of a rocket under constant gravitational field. సో మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నది కూడా యాక్ట్ అవుతూ ఉంటది కదా. అంటే భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది కదా, దాన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాము. సో ఇక్కడ ఏంటి రాకెట్ వెళ్ళడమే స్పేస్ లోకి వెళ్తూ ఉంటుంది. సో అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ పెరుగుతుందా తగ్గుతుందా అంటే ఆబ్వియస్లీ తగ్గుతుందండి. సో అలాంటి ఫీల్డ్ లో మోషన్ ఆఫ్ రాకెట్ ఎలా ఉంటుంది అన్నదే ఇప్పుడు మనం డిరైవ్ చేయబోతున్నాం. దాని యొక్క వెలాసిటీకి మనం ఎక్స్ప్రెషన్ అయితే డిరైవ్ చేయాలి. క్వశ్చన్ లో అడిగింది అదే కాబట్టి. సో మీరు ఎక్కడ మనం డయాగ్రామ్ డ్రా చేయాలి, ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో ఇది ఎక్కడ డ్రా చేయాలి అంటే నేనైతే లైక్ మీకు ఎగ్జాంపుల్ గా చెప్పడానికి గానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి గానీ ఈజీగా ఉంటుందని ఫస్ట్ లోనే డ్రా చేసేసాను. బట్ మీరైతే ఫస్ట్ ఈ పార్ట్ రాయండి. ఈ పార్ట్ రాసిన తర్వాత లైక్ ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేస్తుంటారు కదా, అప్పుడు ఇక్కడ మీరు డయాగ్రామ్ వేయండి. సో అది రైట్ కా లెఫ్ట్ కా మిడిల్ లోనా అన్నది మీ ఇష్టం. ఇక్కడ డయాగ్రామ్ అయితే డ్రా చేయాలి. సో ఎస్ ఇక్కడ ఫస్ట్ అయితే మనం ఏమేమి డెరైవ్ చేసుకోవాలో లైక్ మనకి ఏవైతే అవసరమో ఎలిమెంట్స్ అవన్నీ తీసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ఎం అనేది మాస్ అండి. మాస్ మీన్స్ బరువు, ఆల్రెడీ రాకెట్ యొక్క బరువు. నెక్స్ట్ వి అనేది వెలాసిటీ. ఏ డైరెక్షన్ లో? ఈ డైరెక్షన్ లోనే కదా వెలాసిటీ ఆఫ్ రాకెట్ యొక్క వెలాసిటీ. నెక్స్ట్ యు అన్నది
వెలాసిటీ ఆఫ్ గ్యాస్ జెట్ అంటే ఈ గ్యాస్ జెట్ బయటకి ఎగ్జాస్ట్ అవుతూ ఉంది చూసారా? దీని యొక్క వెలాసిటీ ఈ డైరెక్షన్ ఎందుకు ఇచ్చానంటే ఇది ఈ డైరెక్షన్ లో బయటకు వచ్చినప్పటికీ చూడండి, ఈ డైరెక్షన్ లో బయటకు వచ్చినప్పటికీ ప్రెషర్ అనేది ఏ డైరెక్షన్ లో ఎగ్జాస్ట్ అవుతుంది? ఈ డైరెక్షన్ లో. కాబట్టి నేను డైరెక్షన్ ఇది పెట్టాను. సో ఎస్, నెక్స్ట్ ఇందులో మీరు ఇది థర్స్‌డే ఇది ఆల్రెడీ చెప్పేసాను. సో యెస్, మీరు గుర్తుపెట్టుకోవాల్సినవైతే ఇవేనన్నమాట. నెక్స్ట్ లెట్ ఎమ్. వాట్ ఈస్ ఎమ్? మాస్ ఆఫ్ రాకెట్ విత్ ఫ్యూయల్ అంటే ఫ్యూయల్‌తో కలిపి వెయిట్ ఎంతుంటదంట? ఎమ్. మనం కన్సిడర్ చేసుకుంది ఎమ్. నెక్స్ట్ వి అనేది వెలాసిటీ ఆఫ్ రాకెట్. సో యెస్, నెక్స్ట్ డీటీ అన్నదేంటంటే టైమ్ ఇంటర్వెల్ అంటే పర్టిక్యులర్‌గా ఇన్‌స్టంట్ ఆఫ్ టైమ్ అన్నారు గదా! సో ఆ ఇంటర్వెల్‌ని మనం ఏమంటున్నాము? డీటీ అంటున్నాం. డి అనేది ఎందుకు తీసుకున్నామంటే డెరివేషన్ పార్ట్స్ వస్తాయి కాబట్టి దానికోసం తీసుకున్నాం. నెక్స్ట్ డీఎం బి ద మాస్ ejected ejected from the rocket in the form of gas jet. అంటే గ్యాస్ జెట్ అని ఇందాక మీకు చూపించాను గదా! దాని నుంచి ఎంత అయితే మాస్ వెయిట్ అనేది రిలీజ్ అవుతుందో దాని వెయిట్ ఏంటి అంటే డీఎం అన్నమాట. సో ఆ గ్యాస్ జెట్ యొక్క వెయిట్ ఇది. నెక్స్ట్ డీయూ అంటే ఏంటంటే ఇది వెలాసిటీ ఆఫ్ గ్యాస్ జెట్. నేను ఇందాక అక్కడ రాసి చూపించాను మీకు యూ అని. అదే డీటీ ఎందుకంటే మనం డెరివేషన్ చేస్తాం కాబట్టి ముందుగానే డీయూ అని రాస్తున్నాం. విత్ రెస్పెక్ట్ టు రాకెట్. అంటే రాకెట్ ఏ వెలాసిటీతో పోతుందో దానికి ఈ వెలాసిటీ ఆఫ్ గ్యాస్ జెట్ కి కంపేర్ చేసినప్పుడు వీ టేక్ ఇట్ యాజ్ వెలాసిటీ ఆఫ్ గ్యాస్ జెట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ డియు. నెక్స్ట్ ఇప్పుడైతే మనం కంప్లీట్ గా ఎక్స్ప్రెషన్ లోకి అయితే వెళ్ళిపోదాం. లైక్ డెరివేషన్ పార్ట్ లోకి. చాలా చాలా ఈజీగా ఉంటదండి, చెప్తాను చూడండి. ఎస్, ద వెలాసిటీ ఆఫ్ gas jet ఇన్ ద లాబొరేటరీ ఫ్రేమ్. అంటే లాబొరేటరీ అంటే మనకు తెలుసు, లైక్ స్పేస్ సెంటర్ ఏదైతే ఉంటదో ఫస్ట్ వాళ్ళైతే అన్ని చెక్ చేస్తూ ఉంటారు కదా, లైక్ ఆపరేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దాని ప్రకారం అని అర్థం. లాబొరేటరీ వాళ్ళ ప్రకారం ద వెలాసిటీ ఆఫ్ గ్యాస్ జెట్ ఏంటి అంటే వి మైనస్ యు అంట. వి అంటే ఏంటి ఇక్కడ? మాస్ ఆఫ్ రాకెట్ కదా. మాస్ ఆఫ్ రాకెట్ లో నుంచి వెలాసిటీ ఆఫ్ రాకెట్ లో నుంచి వెలాసిటీ ఆఫ్ గ్యాస్ జెట్. యు అనేది ఏంటి? వెలాసిటీ ఆఫ్ గ్యాస్ జెట్. సో ఇది లాబొరేటరీ ఫామ్ లో వెలాసిటీ ఆఫ్ గ్యాస్ జెట్ అనమాట. సో ఎస్, నెక్స్ట్ లెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ జెట్. అంటే మొత్తం ఈ జెట్ ఏదైతే ఉందో దీని యొక్క ఫోర్స్ ఎంత అనడానికి ఇక్కడ ఎలా తీసుకుంటాము అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మాస్ ఆఫ్ గ్యాస్ డ్యూ టు రిలీజ్ ఆఫ్ హాట్ గ్యాసెస్ అండ్ ద వెలాసిటీ. సో మనకైతే హాట్ గ్యాసెస్ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకొని మాస్ అనేది చేంజ్ అవుతూ ఉంటది. సో వెయిట్ అనేది చేంజ్ అవుతూ ఉంటది కదా, దట్ ఇంటూ వెలాసిటీ. సో ఆ చేంజ్ అదంతా కలిపి మనం ఎలా రాస్తాము అంటే డిఎం బై డిటి. సో మాస్ చేంజే కదా డిఎం, అట్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం కాబట్టి డిటి ఇంటూ వెలాసిటీ ఎంత ఆఫ్ గ్యాస్ జెట్ వి మైనస్ యు. సో ఎక్స్, ఇది ఏంటి అంటే థర్స్ట్ యాక్టింగ్ ఆన్ ద రాకెట్ టెండింగ్ టు మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. థర్స్ట్ అంటే ఏం చెప్పాను? ఏదైతే ఇక్కడ ప్రెషర్ వస్తుందో దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో రాకెట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది కదా, సో దాన్ని మనం ఏమంటాము అంటే థర్స్ట్ అంటాం. సో లైక్ F is equals to, or thirst is equals to dm by dt into v minus u. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏంటి? mg. లైక్ గ్రావిటేషన్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది అని చెప్పాను కదా, సో ఇది అనేది mg అనమాట. సో ఇట్ ఈస్ వెయిట్ ఆఫ్ రాకెట్. సో దీన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే వెయిట్ ఆఫ్ రాకెట్ నుంచి తీసుకున్నాం. సో ఎస్, నెక్స్ట్ ఇప్పుడు రిజల్టెంట్ ఫోర్స్ అంటే కంప్లీట్ గా ఎక్స్టర్నల్ ఇంటర్నల్ అవన్నీ అన్ని కలిపేసి రిజల్టెంట్ ఫోర్స్ ఎంత వస్తుంది అంటే డిఎం బై డిటి వి మైనస్ యు ప్లస్
మైనస్ ఎంజీ. సో టోటల్ ఫోర్స్ ఎంత ఉంది అండ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ రెండింటిని కలిపితే వస్తుంది. సో ఇక్కడ ఏంటి డిఎం బై డిటి వి మైనస్ యు ప్లస్ ఇంటూ మైనస్ ఇట్స్ మైనస్ ఎంజీ. సో ఇక్కడ నేనేంటంటే ఎవరైతే బిగినర్స్ ఉంటారో లైక్ ఫిజిక్స్ ని కష్టంగా ఎవరైతే ఫీల్ అవుతూ ఉంటారో అలాంటి వాళ్ళ కోసం నేను డైరెక్ట్ స్టెప్స్ వేయకుండా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా లైక్ నేను డైరెక్ట్ స్టెప్స్ వేయకోకుండా ఇలా సింపుల్ స్టెప్స్ తోనే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది అంటే లైక్ నెక్స్ట్ సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద న్యూటన్స్ థర్డ్ లా అని చెప్పాం కదా మనం. ఆ న్యూటన్స్ థర్డ్ లా ఏంటి ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై డిటి ఇంటూ ఎంవి. దిస్ ఈజ్ ఫోర్స్ ఆఫ్ రాకెట్ అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా. ఫోర్స్ రాకెట్ మీద ఏ ఫోర్స్ ఉంటుంది అన్నది అకార్డింగ్ టు థర్డ్ లా ఆఫ్ న్యూటన్. థర్డ్ లా ఆఫ్ న్యూటన్. ఇది న్యూటన్ థర్డ్ లా యొక్క లైక్ ఫార్ములా అన్నమాట. సో ఇక్కడ టోటల్ గా మనం ఏం చేయాలి డి బై డి టూ ఇది ఎఫ్ఏ అండ్ ఆల్సో ఇది కూడా ఎఫ్ఏ కదా. సో రెండింటిని మనం ఈక్వల్ చేయాలా. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ రాస్తాం కదా అలా డి బై డిటి ఇంటూ ఎంబి ఈజ్ ఈక్వల్స్ టు డిఎం బై డిటి వి మైనస్ యు మైనస్ ఎంజి. సో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇక్కడ నుంచి వచ్చింది. సేమ్ రెండింటిని ఈక్వల్ చేసాం అంతే. అర్థమవుతుందా. ఇప్పుడు ఏం చేయాలి అంటే లైక్ మనం డివైడ్ చేసుకుందాం. సో ఏంటి ఎం ఇంటూ డి బై డిటి ఇంటూ వి ఇంటూ డి బై డిటి ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఎం ని పక్కకు తీసేస్తే ఇక్కడ మరి వి ఉంది కదా వి ఇంటూ డి బై డిటి మైనస్ యు ఇంటూ ఇది అలానే వస్తుంది డిఎం బై డిటి మైనస్ ఎంజీ అన్నది కామన్ గా వస్తుంది. సో ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే ఒక ఎలిమెంట్ అయితే సేమ్ ఉంది దాన్ని మనం లైక్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం మిగిలింది ఎం ఇంటూ డి బై డిటి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్. సో దీనికి కూడా వి అన్నది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎం ఒకటి అలానే ఉంటది. వి మాత్రమే అయ్యిందండి. వి ఇంటూ డి బై డిటి అయింది. ఎం అన్నది అలానే సారీ ఇటువైపు ఉంటది. నెక్స్ట్ మైనస్ యు డిఎం బై డిటి మైనస్ ఎంజీ. సో ఇది ఏంటి అంటే రాకెట్ యొక్క ఫస్ట్ ఈక్వేషన్ లైక్ కన్సిడర్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1. ఇదైతే ఈక్వేషన్ 1 అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి మనం ఇందులో నుంచి ఎం ని తీసేద్దాం. ఎం ని తీసేయాలంటే ఏం చేయాలి డి బై డిటి ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ యు రాసుకుందాం ఫస్ట్ మైనస్ యు ఇంటూ 1 బై ఎం ఇంటూ డిఎం బై డిటి మైనస్ 1 బై దీనికి రెండింటికి చేయాలి కదా సో మైనస్ 1 బై ఎం ఇంటూ ఎంజీ. ఇక్కడ ఏమవుద్ది ఈ ఎమ్ క్యాన్సిల్ అవుద్ది. అప్పుడు ఏమొస్తుంది డిఎం సారీ డి బై డిటి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ యు బై ఎం డిఎం మైనస్ జి డిటి వస్తుంది. సో ఏంటి డి బై డిటి అలానే ఉంది ఇది అలానే ఉంది లైక్ ఇక్కడ డిటి వస్తుంది మైనస్ జి డిటి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లో వస్తుంది సారీ డిటి. సో ఇక్కడ ఏం చేసామంటే జస్ట్ మనం ఏం చేసాం ఎమ్ని తీసేసాం అంతే. సో ఇది మీరు రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎం అనేది ఇటువైపుకి పంపించామండి తీసేయాలన్నప్పుడు. సో ఇక్కడ ఏమైంది మల్టిప్లికేషన్ లో ఉన్నది ఇటువైపుకి వస్తే డివిజన్ అవుద్ది కదా. సో 1 బై ఎం ఇలా రాసుకున్నాము ఇక్కడ ఇలా రాసుకున్నాము. సో దీని అంతటికి కలిపి ఇక్కడ 1 బై ఎం రాసుకున్నాం. ఇక్కడ రాయాల్సి వచ్చినప్పుడు ఇలా 1 బై ఎం రాసుకున్నాం. ఈ ఎం క్యాన్సిల్ అయిపోయింది. ఇది అనేది దీనికి మైనస్ యుకి డినామినేటర్ గా రాసుకున్నాం ఎంని ఇది యాజ్ ఇట్ ఈస్ గా అలానే వచ్చింది. ఇక్కడ మైనస్ జి అనేది రిమైనింగ్ మిగిలింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే రిమూవ్ డిటి ఈ పార్ట్ మీరు రాయకండి నేను మీకు అర్థం అవ్వడం కోసం రాస్తున్నాము. సో రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి ఇక్కడ ఉన్నది అటువైపు పంపించాలి. సో మైనస్ యు బై ఎం ఇంటూ డిఎం బై డిటి ఇంటూ డిటి
మైనస్ జీ ఇంటూ డిటి హోల్ అంతటికి మల్టిప్లై చేయాలి కాబట్టి దీనికి చేయాలి, దీనికి చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, అగైన్ డిటి డిటి గెట్స్ క్యాన్సిల్, దెన్ వి గెట్ డి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ యూ బై ఎం ఇంటూ డిఎం మైనస్ జిడిటి, అంతే కదా. సో ఇక్కడ చూడండి డిటి డిటి క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా రిమైనింగ్ ఎక్స్ప్రెషన్ అంతా ఎలా వచ్చిందో యాజ్ ఇట్ ఈస్ గా అలానే రాసేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ డిఫరెన్షియేట్ చేయాలి. సో ఇఫ్ వి డిఫరెన్షియేట్ వి గెట్ డివి ఈజ్ ఈక్వల్స్ టు డివి ఈజ్ ఈక్వల్స్ టు yes sir, dv is equals to minus u by m into dm minus gdt. సో ఇలా వస్తుంది. ఇక్కడ మనం ఫస్ట్ అయితే ఈ స్టెప్ రాశాను. నెక్స్ట్ ఇప్పుడు డిఫరెన్షియేట్ తీసుకుంటే డివి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ యూని పక్కన పెడితే 1/m ఇంటూ డిఎం మైనస్ జి అనేది కాన్స్టెంట్ కాబట్టి దీన్ని పక్కన పెడితే డిటి. సో ఇక్కడ ఏముంది వేరియబుల్, సో వి కాబట్టి వి నాట్ టు వి, ఇక్కడ ఏముంది ఎం ఉంది కాబట్టి ఎం నాట్ టు ఎం, అండ్ ఇక్కడ ఏంటి టీ ఉంది కాబట్టి 0 టు టీ. సో ఎస్ ఇలా డెరివేషన్ అయితే చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. జస్ట్ దీనికి లిమిట్స్ రాసుకున్నాం, లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి అని లిమిట్స్ రాసుకున్నాం. సో ఎస్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి లిమిట్స్ ఆఫ్ డివి, వి నాట్ టు వి కదా. సో వి నాట్ టు వి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ యూ ఇంటూ 1/m. 1/m యొక్క డిఫరెన్షియల్ ఏమొస్తుంది, లాగ్ ఎం, లిమిట్స్ ఏంటి ఎం నాట్ టు ఎం మైనస్ జి అలానే ఉంటది, టీ కాన్స్టెంట్ కాబట్టి లైక్ అలానే వస్తుంది. సో ఎస్ నెక్స్ట్ వి ఈజ్ ఈక్వల్స్ టు వి నాట్ ప్లస్ యూ లాగ్, ఇక్కడ వి మైనస్ వి నాట్ వస్తుంది కదా ఫస్ట్. సో డైరెక్ట్ స్టెప్ వద్దులేండి, వి మైనస్ వి నాట్ వస్తుంది దీన్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ యూ లాగ్ ఎం బై ఎం నాట్ మైనస్ జిటి అలానే వస్తుంది. సో దీనికి డిఫరెన్షియేట్ చేసినప్పుడు వి మైనస్ వి నాట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ యూ లాగ్ అదంతా అలానే వస్తుంది అనమాట. సో ఎస్ నెక్స్ట్ ఏంటి వి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఉన్న వి నాట్ ని అటువైపుకి పంపించేద్దాం. అప్పుడు ఏమవుద్ది వి నాట్, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుద్ది కదా. సో ప్లస్ యూ లాగ్, ప్లస్ అవ్వడం ఎందుకు అయ్యింది అంటే ఈ వి నాట్ ని ఫస్ట్ ఈ పక్క పంపించినప్పుడు మైనస్ వి నాట్ ఏదైతే ఉందో అది ఇటువైపుకి వచ్చినప్పుడు వి నాట్ అయింది. దీన్ని మనం రివర్స్ రాసుకుందాం. సో లైక్ ఎం బై ఎం నాట్ కి మైనస్ ఉందనుకోండి, దీన్ని మనం రెసిప్రోకల్ రాసామనుకోండి అది ప్లస్ అయిపోద్ది. సో సేమ్ అలానే ఇక్కడ మనం ఎం నాట్ బై ఎం రాసుకుందాం, ఎం నాట్ బై ఎం మైనస్ జిటి అలానే వస్తుంది. సో వి ఈజ్ ఈక్వల్స్ టు వి నాట్ ప్లస్ యూ లాగ్ ఎం నాట్ బై ఎం మైనస్ జిటి, ఇది ఏదైతే ఉందో దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఈక్వేషన్ 2. సో ఇక్కడైతే మనకు రాకెట్ యొక్క మోషన్ యొక్క వెలాసిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ అయితే డిరైవ్ చేసేసాం కదా. సో వచ్చేసింది కదా వాట్ ఈజ్ వి అని. మనం అడిగింది కనుక్కోవాల్సింది అదే కదా, వి ఈజ్ ఈక్వల్స్ టు ఏదైతే ఉందో దాన్నే కదా మనం కనుక్కోవాల్సింది వెలాసిటీ. సో ఇక్కడైతే వచ్చేసింది. బట్ ఇంకా ఏంటంటే లైక్ ఒక 2 కేసెస్ ఉంటాయి. సో అవి ఏంటి స్పెషల్ కేసెస్ అన్నమాట. ఫస్ట్ వన్ ఏంటంటే ఇఫ్ force of gravity is ignored. గ్రావిటీ ఈజ్ ఇగ్నోర్డ్ అంటే లైక్ పట్టించుకోకుండా ఉండడం. సో గ్రావిటీ ఏంటి ఇది, సో దీని వాల్యూ మనం 0 వేసుకుంటే అయిపోద్ది. ఈజ్ ఈక్వల్స్ టు వి నాట్ ప్లస్ యూ లాగ్ ఎం నాట్ బై ఎం మైనస్ జిటి ప్లస్ లో మనం ఏం వేసుకోవాలి 0 వేసుకోవాలి. అప్పుడు ఏమొస్తుంది వి నాట్ ప్లస్ యూ ఇంటూ లాగ్ ఎం నాట్ బై ఎం, అంతే. సింపుల్ గా ఏదైతే మనం ఇగ్నోర్ చేస్తున్నామో అక్కడ మనం 0 వేసుకుంటాం. నెక్స్ట్ ఇంకొకటి కేస్ 2 ఏంటంటే ఇఫ్ ద ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ ఇగ్నోర్డ్.
ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ ఇగ్నోర్డ్. ఇనీషియల్ వెలాసిటీ అంటే ఇక్కడ V0 అండి. సో, నేనేం చెప్పాను, ఏదైతే మనము లైక్ ఇగ్నోర్ చేయాలనుకుంటున్నామో దాని ప్లేస్‌లో మనం ఏం పెట్టుకోవాలి, 0 పెట్టుకోవాలి. m0/m. ఇక్కడున్నదే నేను రాసేసాను సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా. సో, ఇక్కడ ఏం పెడతాం, 0 ప్లస్ దీన్నే గదా, ఇనీషియల్ వెలాసిటీనే గదా ఇగ్నోర్ చేసింది. సో, log m0/m. సో, అప్పుడు V ఈజ్ ఈక్వల్స్ టు u log m0/m. So by this we have completed the motion of rocket and also the expression for velocity of motion of rocket. So yes, చాలా చాలా సింపుల్ అండి. మీరు ఏం పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. చాలా చాలా సింపుల్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. V - U లాబొరేటరీ ఫార్మ్ ప్రకారం వెలాసిటీ ఆఫ్ గ్యాస్ జెట్ వచ్చేసి V - U ఉంటది. సో అప్పుడు ఏమవుద్ది, F ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏదైతే గ్యాసెస్ వెళ్ళడం వల్ల మనకు ప్రెషర్ వస్తుందో దాని యొక్క ఫోర్స్ అంతటిని కన్సిడర్ చేసి వి గెట్ అన్ ఎక్స్ప్రెషన్ dm/dt ఇంటూ V - U. ఇదైతే వెలాసిటీ. ఇది వచ్చేసి అదే ఏదైతే మనకి గ్యాస్ జెట్ ద్వారా వెళ్ళిపోతుందో దాని వల్ల మాస్ లో వచ్చి చేంజ్, రాకెట్ యొక్క మాస్ లో వచ్చి చేంజ్. ఎస్. నెక్స్ట్ థర్స్ట్ సేమ్ దీన్ని ఇంటూ తీసేసి ఇలానే రాస్తాం. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏంటి, గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంటుంది కదా. సో దట్ ఈజ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ ఈక్వల్స్ టు -mg విచ్ ఈజ్ కన్సిడర్డ్ ఫ్రమ్ వెయిట్ ఆఫ్ రాకెట్. వెయిట్ ఆఫ్ రాకెట్ ని బట్టి తీసుకున్నాం. నెక్స్ట్ ఇది వచ్చేసి రిజల్టెంట్ ఫోర్స్. రిజల్టెంట్ ఫోర్స్ మీకోసం పూర్తిగా రాస్తాను చూడండి. రిజల్టెంట్ ఫోర్స్ అంటే ఏంటి, జస్ట్ ఆ రెండింటిని యాడ్ చేయడం అనమాట. సో ఆ రెండింటిని యాడ్ చేస్తాము. ఈ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అయ్యి ఈ ఈక్వేషన్ వస్తుంది. దీని తర్వాత థర్డ్ లా ఆఫ్ న్యూటన్ ని మనం కన్సిడర్ చేస్తాం. అదేంటి, F ఈజ్ ఈక్వల్స్ టు d/dt ఇంటూ mv అనమాట. సో దాన్ని రెండింటిని ఈక్వల్ చేస్తాం. దీన్ని అండ్ మనకి ఇక్కడ ఏదైతే ఎక్స్ప్రెషన్ ఫోర్స్ వచ్చిందో F ఈజ్ ఈక్వల్స్ టు దాన్ని. సో F ఈజ్ ఈక్వల్స్ టు అన్నప్పుడు LHS బోత్ సేమ్ అవుతాయి, అప్పుడు RHS కూడా సేమ్ అవుతాయి కదా. సో అలానే RHS ని రెండు ఈక్వల్ చేసుకున్నాం. నెక్స్ట్ దీన్ని డివైడ్ చేసుకున్నాం, m ఇంటూ v కాబట్టి m తోను v తోను మల్టిప్లై చేసి చేసుకున్నాం. V - U తో కూడా అలానే యాస్టిస్ గా dm/dt ని మల్టిప్లై చేసి వేసుకున్నాం. దీన్ని క్యాన్సిల్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. సో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఈక్వేషన్ 1. సో ఇక్కడ ఏం చేస్తాం, నెక్స్ట్ m ని రిమూవ్ చేసుకున్నాం. m ని రిమూవ్ చేసుకోవాలంటే ఇటు సైడ్ ఉన్నది అటు సైడ్ పోతే డివైడెడ్ బై అవుతుంది. సో ఇక్కడ మరి m గెట్స్ క్యాన్సిల్. సో నెక్స్ట్ స్టెప్ లో వాట్ వీ హ్యావ్ డిడ్, వీ హ్యావ్ రిమూవ్డ్ dt. సో dt వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఉన్నది అటువైపుకి పంపించాలి. సో అటువైపుకి పంపించాం, అగైన్ గాట్ క్యాన్సిల్ అండ్ d ఈజ్ ఈక్వల్స్ టు వీ గాట్ దిస్ వాల్యూ. సో ఇక్కడ ఏం చేసాం, దానికి డెరివేటివ్స్ డిఫరెన్షియేట్ చేసుకున్నాం. సో డెరివేటివ్ వేసుకున్నాం, లిమిట్స్ వేసుకున్నాం. ఇక్కడ v ఉంది కాబట్టి V0v, ఇక్కడ m ఉంది కాబట్టి m0m, ఇక్కడ dt అనేది కాన్స్టెంట్ కాబట్టి 0t. సో ఎస్. నెక్స్ట్ లిమిట్స్ ని చూసుకుంటే v కి V0v -u అలానే వస్తుంది. లైక్ ఇది m0/m0 ఉంది కాబట్టి 1/m ఉంది కాబట్టి సారీ, ఇది log m అవుద్ది. మన డిఫరెన్షియల్ లైక్ లిమిట్స్ రూల్స్ ప్రకారము లాగ్ m అవుద్ది. అండ్ లిమిట్స్ ఏంటి, m0m -gt అలానే వచ్చింది. సో ఇక్కడ ఏమొస్తుంది, V0 v లిమిట్స్ కి v - V0 వస్తుంది. ఇది యాజ్ ఇట్ ఈస్ గా అలానే వస్తుంది. లైక్ log m/, ఈ m0 కాబట్టి m0 రాసుకుంటాం కింద, -gt. సో ఇదంతా ప్రాసెస్ చేస్తే ఈక్వేషన్ 2 కూడా వస్తుంది. ఈక్వేషన్ 2 తో లైక్ దిస్ ఈజ్ వాట్ ద యాక్చువల్ డెరివేషన్ లైక్ ఎక్స్ప్రెషన్ ఫర్ వెలాసిటీ ఆఫ్ రాకెట్. ఇంకా 2 కేసెస్ కన్సిడర్ చేస్తాము. సో అవేంటి, ఫస్ట్ వన్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీని ఇగ్నోర్ చేసినప్పుడు దీంట్లో ఈ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఏంటి, జీటీనే కదా. సో దాని వాల్యూ 0 వేసుకుంటాం, అప్పుడు ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇనీషియల్ వెలాసిటీని ఇగ్నోర్ చేసినప్పుడు ఇనీషియల్ వెలాసిటీ వచ్చి V0 అండి. సో దాని ప్లేస్ లో 0 వేసుకుంటాం, అప్పుడు ఈక్వేషన్ వస్తుంది. సో బై దిస్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద ఫస్ట్ లాంగ్ ఆఫ్ అవర్ యూనిట్ 1 ఫిజిక్స్ SEM 1. సో ఎస్, థ్యాంక్ యూ గైస్. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ మై ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్. లెట్ us మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.